హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికైతే వచ్చాననమాట. ఇదొచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను తీసుకున్న కొంచెం వీడియో అనమాట. అందుకని చెప్పేసి నా వీడియోనైతే ఎక్కడ ఆపకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. వీడియో అయితే బావుంటుంది. నిజంగా చెప్తున్నా, అస్సలు మిస్ చేసుకోకండి. అమ్మ వాళ్ళ ఎందుకు బావుంటుందంటే ఊరికాడ కదా పల్లెటూరి వాతావరణము. ఇంకా నాకైతే చాలా ఇష్టమనమాట. అమ్మ వాళ్ళ ఇల్లంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ మాకెందుకు ఇష్టము అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. ఆహ్, ఈ వీడియో వచ్చేసి సండే రోజు తీసిందనమాట. సండే రోజైతే మా అమ్మ అయితే అవ్వకని పోయిందనమాట. మా సైడ్ అయితే తూర్పు అవ్వ అని అంటారు. చాలామంది మైసమ్మ అని కూడా అంటారనుకుంటా. అయితే మా అమ్మ అవ్వకు పోయొచ్చినందుకు మమ్మల్నయితే ఇంటికి రమ్మని పిలిచింది. అవ్వని చేసుకొచ్చినాను కదా! రండి తిందురు అనేసి చెప్పిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను మా పిల్లలైతే ఇంటికైతే వచ్చినాము. వచ్చిన తర్వాత అమ్మ అయితే ఆల్రెడీ నేనొచ్చేసరికే కర్రీ చేసిందనమాట చికెను. అదయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకా రొట్టెలైతే జొన్న రొట్టెలు చేస్తుందనమాట కట్టెల పొయ్యి మీద. మా అమ్మ వాళ్ళకు గ్యాస్ ఉంది గానీ బయట కట్టెల పొయ్యే ఎక్కువ వాడతది. కానీ గ్యాస్ కూడా కరెక్ట్ టైంకి అయిపోయిందంట. ఇంకా నాకైతే బాగా అనిపించింది. ఎందుకంటే కట్టెల పొయ్యి అంటే వేడిగా చలిమంట కూడా కాపుకున్నట్టుగా ఉంటది కదా అనిపించింది. నేనైతే ఆ రోజంతా నైట్ అయిపోయిన తర్వాత చాలా సేపు పొయ్యి దగ్గరనే కూర్చున్నా. వంట చేసేటప్పుడైతే వంట అయిపోతది. ఇంకా మంచిగా చలి కాచుకున్నట్టు గూడా ఉంటది కదా! ఇంకా ఇక్కడైతే నేను వాకిలైతే మొత్తం ఊడుస్తున్నాననమాట. బయట రేకుల కింద ఇంకా వాకిలి గూడా ఊడ్చేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకు ముందే ఇల్లైతే ఊడ్చేసాను. మా అమ్మ వచ్చేసి కూలి పనికెళ్తది కదా! ఉన్నప్పుడు ఎళ్తది. ఇంకా అమ్మకి అంతగా ఊడుస్తది కానీ బాగానే అక్కడిక్కడ చెట్ల మధ్యలో అయితే కొంచెం చెత్త ఉంటే నేనైతే కొంచెం ఊడ్చేసాను. అట్లే ఆకులన్నీ రాలిపోయి పడిపోయినాయి కదా అని. ఇంకిక్కడొచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైతే మొత్తము గూడా పూల చెట్లయితే ఉంటాయి. ఇదే అన్నమాట నాకు చాలా ఇష్టమైనది అని చెప్పాను కదా! పూల చెట్లుంటాయన్నమాట. అమ్మకు బాగా ఇష్టం. అట్లనే మా నాన్న గూడా చాలా బాగా జాగ్రత్తగా చూసుకుంటాడు ఆ చెట్లని. నీళ్లు బాగా పడతారనమాట. కనకాంబరం పూలు చూడండి, ఎక్కడ చూసినా కనకాంబరాల చెట్లే. మాకైతే ఎప్పుడు గూడా ఇంటికొస్తే చాలు పూలైతే చాలా అయిపోతాయి. మేము కొనుక్కొచ్చుకునే అవసరమే లేదనమాట. ఇక్కడ ఉన్న పూలే మాకు మస్తయిపోతాయి. మా అందరికీ గూడా అక్క చెల్లెళ్ళకి, మా పిల్లలకి. ఇక్కడొచ్చేసి సన్నమల్లె చెట్టు పైనంతా వాలిపోయింది. దాని కింద కనకాంబరాల చెట్లయితే లోపల గూడా పువ్వులు పూసినాయనమాట. అందుకే నేను మీకు చూయించాలని చెప్పేసి చూపిస్తున్నాను. ఎంత బావున్నాయో పువ్వులను చూస్తే నిజంగా నాకైతే చాలా మంచిగా అనిపిస్తది. ఎవరికి మంచిగా అనిపియదు చెప్పండి. ఎందుకో గాని మనం పువ్వులను చూస్తే చాలు మనుషులకైతే అట్లనే చూస్తూ ఉండాలనిపిస్తది. అట్లాగే మాకు కూడా అన్నమాట. ఇంకా ఇంటి దగ్గర కదా! ఇంకా అదొక సంతోషం. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎన్ని పూలున్నాయి కదా అని చెప్పేసి. ఇంకా ఇంతకుముందు బొడ్డు మల్లెలు అవన్నీ కూడా చాలా కాసేటివి. అవి కొన్ని కొన్ని సార్లు పూయకపోతే మా నాన్న తీసేస్తూ మళ్ళీ కొత్త దాంట్లోని పెడతాడన్నమాట. అమ్మ వాళ్ళ ఇల్లొచ్చేసి రోడ్డుకుంటది బాగా. అందుకని జెప్పేసి అటు నుండి వెళ్ళిన ప్రతి ఒక్కరు గూడా ఈ కనకాంబరాల నారు ఇంకా ఏవన్నా పూల చెట్లున్నా, చామంతి చెట్లు చాలా ఉండినాయంట. అన్నీ గూడా తీసుకెళ్ళిపోయారంట. మా అమ్మ లేనప్పుడు మా అమ్మ అదే బాధపడతా ఉంటది. రోడ్డుకుంది మొత్తం ఏది గూడా భద్రం గాదు అని చెప్పేసి. అంటే గేట్ లేదనమాట. ఇంకా అందుకని జెప్పేసి చూస్తే కనబడిన వాళ్ళందరూ తీసుకెళ్ళిపోతుంటారు. అమ్మ రొట్టెలు చేసిన తర్వాత ఇంకా బుడ్డలు గూడా వేంపుతుంది. అంటే కూలి పనికెళ్ళి తెచ్చుకున్నదనమాట కొన్ని. అవి కాల్చింది తినడానికైతే. ఇక్కడొచ్చేసి పువ్వులైతే మొత్తం గూడా తెంపిన గదా! ఇంకా నేను కడుతున్నాను కొన్ని. కానీ ఇంతకన్నా ఇంకా ఎక్కువే ఉన్నాయి. అమ్మ గూడా కొన్ని కట్టిందనమాట. మిగతావి నేను కడుతున్నాను. ఇక్కడ జూడండి ఇన్ని పూలెళ్ళినాయనమాట. అవి దగ్గరగా కడితే అన్నెళ్ళినాయి. ఇంకా కొంచెం సాగదీస్తే చాలా ఎక్కువయిపోతాయి. కానీ ఎందుకు చెప్పండి, పెట్టుకునేది మనమే కదా! అందుకే నేనైతే అట్లాగే ఉంచేశాను. ఇంకా అమ్మ చేసిన కూర అయితే చాలా బావుందనమాట. మేమందరం గూడా తినేసినాము. వీడియో అయితే ఇంతే అండి. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.